శ్రీరామనవమి వేడుకలను కర్నూలులో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని పలు దేవాలయాల్లో సీతారాముల కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హరిహర క్షేత్రంలో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నెల 23వ తేదీన కర్నూలు నగరంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో జమ్మిచెట్టు నుంచి బుధవారపేట వరకు శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కళ్ళె చంద్రశేఖర్ తెలిపారు. వాళ్ళు ఏమి చేస్తే బాగుంటుంది? రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. మాంగళ్య ధారణం ధారణ చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా స్వామివారు మాంగళ్య ధారణ చూపిస్తున్నారు. అందరూ అక్కడి నుంచి నమస్కారం చేసుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ తెలంగాణ పడేటప్పుడు ఆ అమ్మవారి సిగ్గుతో హిందూ బంధువులకు, కర్నూలు నగర ఆధ్యాత్మిక హిందూ బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు పవిత్ర తుంగభద్రా నది తీరాన వెలిసిన హరిహర క్షేత్రంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణము అంగరంగ వైభవంగా కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరిపాము. ఈ కార్యక్రమానికి వందలాది మంది భక్తులు స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అలాగే ఈ నెల 23వ తారీఖు జమ్మిచెట్టు దగ్గర నుంచి బుధారపేటలో రామాలయం వరకు శోభాయాత్ర, వీర హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమం అనేది జరుగుతున్నది. కనుక హిందూ బంధువులందరూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.